జాగ్రత్త అండి, మెల్లగా వెళ్ళండి. మావయ్య, నువ్వు పోయిన బాధ నుంచి నేనింకా బయటికి రాలేదు. నా గురించి ఏ విషయం తెలియకూడదు, నేను వాళ్ళందరి దృష్టిలో చెడ్డదాన్ని కాకూడదు అని నువ్వు నీ ప్రాణాన్ని త్యాగం చేశావు. అంత గొప్ప వ్యక్తివి నువ్వు. నా జీవితం కోసం నువ్వు చేసిన త్యాగాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. నీ ప్రాణం పోవటానికి కారణమైన వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని నాకు ఉంది. కానీ ఇంతవరకు నేను ఏ ప్లాన్ చేయలేదు. ఎందుకంటే ఆ భాను, పార్థు ఖచ్చితంగా నా గురించి ఆలోచిస్తూనే ఉంటారు. కొన్నాళ్ళు వాళ్ళ దృష్టి మరల్చే వరకు నేను ఎలాంటి ఆలోచన చేయకూడదు. ఆ డాక్టర్ ఏమయ్యాడో తెలీదు. వాడు దొరికితే పరిస్థితి ఏంటో కూడా అర్థం కావడం లేదు. ఇలాంటి గందరగోళ పరిస్థితులు ఉన్నప్పుడు నేను ఏం ప్లాన్ చేసినా మొదటికే మోసం వస్తుంది. కాబట్టి నేను ఏ ప్లాన్ చేయకుండా సైలెంట్గా ఉన్నాను. అలా అని అందర్నీ వదిలేస్తాను అనుకోకు మావయ్య. నీ మరణానికి కారణమైన ప్రతి ఒక్కరికి అంతకు అంత బుద్ధి చెప్తాను. నాకు కావాల్సింది కార్తీక్ మాత్రమే. కార్తీకే నా జీవితం. కార్తీక్ ఒక్కడు నా జీవితంలో ఉంటే చాలు. మిగిలిన ప్రతి ఒక్కరికి మరణమే సమాధానమవుతుంది. నా ప్రతి వేదనని బయటికి చెప్పుకోకుండా ఇలా మనసులోనే దాచుకుంటున్నాను. అగ్నిపర్వతాన్ని మోస్తున్నాను. అది ఎప్పుడు బద్దలవుతుందో నాకే తెలీదు. ఆ బడభాగ్నిలో మనల్ని ఎదిరించిన వాళ్ళు, మనల్ని అవమానించిన వాళ్ళు మొత్తం అందరూ మాడి మసైపోతారని నేను నీకు మాటిస్తున్నాను మావయ్య. నా కోసం నువ్వు ప్రాణత్యాగం చేశావు. ఏ లోకంలో ఉన్నా నేను ప్రశాంతంగా ఉండాలని, సంతోషంగా బతకాలని నువ్వు కోరుకుంటావని నాకు తెలుసు. కానీ నీ ఆత్మకి శాంతి చేకూరాలంటే నేను బదులు తీర్చుకోవాల్సిన శత్రువులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ నేను ముగింపు పలుకుతాను. మరీ ముఖ్యంగా నా కార్తీక్ని నాకు దూరం చేస్తున్న భానుకి గట్టి గుణపాఠం చెప్తాను. ఇది నువ్వు ప్రాణంగా పెంచిన నీ మేనకోడలు నీ ప్రాణం పోయాక నీకిస్తున్న మాట. ఏంటండి ఇక్కడికి తీసుకొచ్చారు? ఇది మన గెస్ట్ హౌస్ బాను. ఈ రోజంతా మనం ఇక్కడే ఉంటాం. మనిద్దరమే ఉంటాం. హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేస్తాం. ఎవరి గురించి చూస్తున్నారండి? వాచ్మెన్ రంగయ్య గురించి. ఫామ్ హౌస్ లాక్ చేసి ఉంది కదా. మనం వస్తున్నామని ముందుగా మీరు ఫోన్ చేసి చెప్పలేదా? లేదు బాను, ఈ ప్రోగ్రాం నేను అనుకోకుండా పెట్టింది కదా. రంగయ్య ఇక్కడే ఉంటాడని ఫోన్ చేయలేదు. నంబర్ ఉందిలే, ఇప్పుడు ఫోన్ చేస్తాను. రంగయ్య, నేను కార్తీక్ని మాట్లాడుతున్నాను. ఎక్కడున్నావు? క్షమించండి బాబు, నేను మా ఊరు వచ్చాను. అవునా? మరి కీ ఎక్కడుంది? ఇంటి ముందే ఐరన్ పోల్ దగ్గర పెట్టాను బాబు, తీసుకోండి. నో ప్రాబ్లం, నేను చూసుకుంటాలే. నువ్వు నీ పని చూసుకునేరా. ఉంటాను. సరే బాబు. ఏంటండి, వాచ్మెన్ లేరా? ఏంటి, మన ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది, అత్తయ్య దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నావా? శ్రీమతి గారు, వైఫ్ హియర్, ఐఎమ్ హియర్. రంగయ్య ఊరెళ్ళాడంట. మనకే మంచిది కదా. మొత్తం మీద మనిద్దరమే ఉంటాం. తనతో పాటు తాళాలు కూడా తీసుకెళ్లే ఉంటారు కదా. ఇప్పుడు మనం బయటే ఉండాలా? నా అందాల శ్రీమతిని ఇలా బయట ఉంచుతానా? ఎంత పొరపాటు. రంగయ్య తాళం ఎక్కడ పెట్టాడో చెప్పాడు. జస్ట్ వెయిట్.
ఎలా ఉంది డియర్ ఈ కొత్త ప్లేస్? చాలా బాగుందండి. కానీ ఇలా అత్తయ్యకు చెప్పకుండా మన ఇద్దరం రావడమే అస్సలు బాలేదు. ఆవిడేమనుకుంటారు చెప్పండి? బా, ఇక్కడ కూడా నువ్వు అమ్మ గురించి ఆలోచిస్తున్నావా? ఇంకదేమీ ఆలోచించుకు. ఇక్కడ దగ్గరలోనే మన మైన్స్ ఉన్నాయి. ఆ మైన్స్కి సంబంధించి అన్ని ఫైల్స్ గెస్ట్ హౌస్లోనే ఉంటాయి. అవన్నీ నేను చెక్ చేసుకొస్తానని అమ్మకు ముందే చెప్పేశానులే. తను ఇంకా హ్యాపీగానే పంపించింది. నువ్వు ఇంకేమీ ఆలోచించుకు. నువ్వు ఇంకా ఆలోచించాల్సింది కేవలం నా గురించి మాత్రమే. చాలా ప్లాన్తోనే తీసుకొచ్చారు. సరే, కానీ నాకు బాగా ఆకలేస్తుంది. ముందు తినడానికి ఏమైనా ఉందో చూస్తాను, లేదంటే నేనే రెడీ చేస్తాను. సరే, కిచెన్ ఒకటి ఉంది. ఓకే. యావండి, వస్తున్నా. ఇక్కడ సామాన్లు ఏం లేవండి. మనం వచ్చే దారిలో ఎక్కడ షాపులు కూడా కనిపించలేదు. ఇప్పుడు ఎలా అండి? నా ప్రియమైన శ్రీమతి, నువ్వు ఆకలితో ఉంటే నేను ఎలా తట్టుకుంటాను చెప్పు? వంట చేయడానికి నువ్వేమీ టెన్షన్ పడద్దు. చాలా దూరం జర్నీ చేసి వచ్చాం కాబట్టి నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. నువ్వు ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి నీ ఆకలి ఎలా తీర్చాలో నేను చూసుకుంటాను. వెళ్ళు వెళ్ళు, ఇంకేం ఆలోచించుకు, వెళ్ళు. రాము, నీ చేతి కాఫీ అచ్చం అమ్మమ్మ పెట్టినట్టే ఉంది. అమ్మమ్మ ఊరెళ్ళి 4 రోజులైంది. ఆవిడ చేతి కాఫీని మిస్ అవుతున్నానని చెప్పి చాలా ఫీల్ అయ్యాను. కానీ ఇదిగో ఈ రోజు ఆ లోటు తీరింది. థ్యాంక్ యూ రాము. భలేవారా ఆంటీ, కాఫీ ఇలా పెట్టాలని నాకు నేర్పించింది బామ్మగారే. ఆవిడ చెప్పిన ట్రిక్ తోనే కాఫీ ఇలా కలుపుతున్నాను. అంకుల్ కి కూడా ఈ కాఫీ అంటే చాలా ఇష్టం. అందుకే ఊర్మిళ, ఆఫీస్కి వెళ్తూ నేనే అన్నాను కదా, ఒకసారి వాసు ఇంట్లో కాఫీ తాగి వాడిని చూసి వెళదామని. చూసావా ఎంత మంచి కాఫీ తాగామో? అంటే ఏంట్రా, నువ్వు వచ్చింది నా గురించి కాదా, కాఫీ గురించేనా? రేయ్, మనిద్దరం వేరైతే కదరా, ప్రత్యేకించి నీ గురించి నేను రావడానికి. నేనొచ్చింది మాత్రం కాఫీ గురించే. వాసు, బాబాయ్ నమస్తే, రండి కూర్చోండి. అమ్మా, బాబాయ్కి కాఫీ తీసుకురా. సరే అంకుల్. ఎన్ని రోజులైందో మిమ్మల్ని చూసి. ఎలా ఉన్నారు? మీ కుటుంబం దయ వల్ల నేను, దోసపాడు ప్రజలంతా బాగానే ఉన్నాం. ఇక్కడ పని అయిపోయాక మీ ఇంటికి వద్దాం అనుకున్నాం. వెతకబోయిన తీగ కారికి తగిలినట్టు మీరు కూడా ఇక్కడే ఉన్నారు. మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉందమ్మా. ఎలా ఉన్నావమ్మా ఊర్మిళ? నేను బాగున్నాను బాబాయ్. అవును, మీరు దోసపాడు నుంచి చూస్తున్నారు కదా, అమ్మమ్మ అక్కడే ఉంది. పెద్దామని కలిశానమ్మా, మాట్లాడాను కూడా. నా కూతురు పెళ్లి పెట్టుకున్నాను, మీ అందరినీ పిలవాలని వచ్చాను. మీ ఇంటికి కూడా వచ్చి కార్డు ఇస్తానమ్మా. ఇది కూడా నా ఇల్లే బాబాయ్. ఇది నా పుట్టిల్లు. అన్న ఇల్లు వేరు, మా ఇల్లు వేరు అనేదేముండదు. మేమందరం ఇక్కడే ఉన్నాగా. అయినా మీకెందుకు అంత దూరం వెళ్ళి కార్డు ఇవ్వాల్సిన శ్రమ? ఇక్కడే ఇచ్చేయండి. చాలా సంతోషం అమ్మా. మీ అందరిని ఇలా చూస్తున్నందుకు నాకు నిజంగా తృప్తిగా ఉంది. అమ్మ కూడా మీ గురించి ఎంతో బాగా చెప్పారు. భాను కార్తీకులు కూడా చాలా ఆనందంగా ఉన్నారట కదా. మీ కుటుంబం అంతా ఇంత సంతోషంగా ఉన్నందుకు దోసపాడులో అమ్మ ఎంతో మురిసిపోతుంది. కనిపించిన ప్రతివారికి చెప్తుంది. ఊరంతా కూడా భాను జీవితం బాగున్నందుకు చాలా ఆనందంగా ఉన్నారు. కాఫీ తీసుకోండి. అమ్మ రామలక్ష్మి, నువ్వు కూడా ఈ పెళ్లికి తప్పకుండా రావాలి. నువ్వు దోసపాడు పిల్లవే అయినా పట్నం పిల్లలా నువ్వు కూడా ఇక్కడే ఉండిపోయావు. భలేవారు తాతయ్య, మన ఇంట్లో పెళ్లికి నేను రాకుండా ఎలా ఉంటాను? తప్పకుండా వస్తాను. అందరం కలిసే వస్తాం. అమ్మా ఊర్మిళ, నీకో మాట చెప్తాను, నువ్వేమీ అనుకో కదా? అదేంటి బాబాయ్, మీరంతా మా శ్రేయోభిలాషులు. మీరేం చెప్పినా సరే మా మంచి కోసమే చెప్తారు కదా. అయినా అలా అడుగుతారేంటి? చెప్పండి. ఏం లేదమ్మా, ఒక వరలో 2 కత్తులు ఉండకూడదు, ఒక ఇంట్లో 2 కొప్పులు కూడా ఉండకూడదు. భాను జీవితం బాగుపడింది, మీ కుటుంబం అంతా సంతోషంగా ఉంది కదా, అంతవరకు బాగానే ఉంది.
కానీ ఆ అమ్మాయి నీలిమ కూడా ఇంకా మీ ఇంట్లోనే ఉంది కదా. అదే ఊర్లో అందరూ మాట్లాడుకుంటున్నారు. నీకు తెలియదేవదు బాబాయ్, ఆ అమ్మాయికి వాళ్ళంటూ ఎవరూ లేరు. చెల్లెమ్మ ఆ అమ్మాయిని కూతుర్లా చూసుకుంటోంది. పెళ్లి చేసి పంపిస్తానంది. అందుకే ఇంట్లో ఆడపిల్లలా ఉంటుంది బాబాయ్. చూడు వాసు, తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగినా కళ్ళే తాగారంటారు. మనలో ఎలాంటి చెడుబుద్ధి లేకపోయినా లోకం అంటూ ఒకటి ఉంది కదా. సమాజానికి కూడా మనం భయపడాలి కదా. ఒక పెళ్లి కాని ఆడపిల్ల అలా ఒకే ఇంట్లో చాలా రోజులుంటే బయట వాళ్ళు అపార్థం చేసుకుంటారు. ఆ ఇంట్లో ఉన్న మగపిల్లలకి ఆ అమ్మాయికి ఏదో సంబంధం ఉందనుకుంటారు. భాను కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంది కాబట్టి ఆ ఇల్లు అలా గుట్టు చప్పుడు కాకుండా ఉంది. కానీ గిట్టని వాళ్ళు ఉంటారు. అన్నీ బాగున్నప్పుడు ఇలా ఎవరో ఒకరు మిమ్మల్ని వేలెత్తి చూపించే అవకాశం ఇవ్వకూడదు కదా. మనం అవకాశం ఎందుకు ఇవ్వాలి? పున్నమి వెలుగులో కూడా చంద్రుల్లో మచ్చ కనిపించినట్టు ఊర్మిళ కుటుంబంలో ఎలాంటి మచ్చ పడ్డా నాకు ఇష్టం లేదు. కాబట్టే నేను చెప్పాను. నువ్వు చెప్పింది నిజమే బాబాయ్. అందరూ అలా అనుకోవడంలో తప్పులేదు. కానీ ఏం చేస్తాం, మనల్ని నమ్ముకుని ఒక ఆడపిల్ల వచ్చింది కదా. చూడు మనోహర్, నేను ఎంతలా చెప్తున్నానంటే బయట ఎంతలా మాట్లాడుతున్నారో అర్థం చేసుకోండి. మీరందరూ మా కళ్ళ ముందు పెరిగిన వాళ్ళు. మీ గురించి నాకు తెలుసు. కానీ అందరికీ తెలియాలని లేదు కదా. అవకాశం దొరికితే నిందలు వేయాలని చూసే సమాజం ఇది. ఇంత పెద్ద అవకాశాన్ని నిజం చేయకుండా ఎలా ఉంటుంది? అందుకే చెప్తున్నాను. పార్థు, ఇప్పుడు నువ్వు కార్ ఎక్కి స్టార్ట్ చేసుకుని వెళ్తావు. ఆ కారులో మంచి స్మెల్తో పాటు మత్తెక్కించే వాయువు కూడా వస్తుంది. దాంతో కార్ నడుపుతున్న నువ్వు మత్తులోకి జారుకుంటావు. రోడ్డు మీద కార్ నడుపుతున్న వాడు మత్తులోకి వెళ్తే చేతికి మొట్టట్టకుండాని కైలాసానికి వెళ్ళిపోతావు పార్థు. ఏంటి పార్థు, నన్ను వదిలేసి వెళ్తానంటున్నావు? నీతో పాటు నన్ను కూడా తీసుకుని వెళ్ళొచ్చు కదా. లే చాంద్రి, ఇది పెళ్లి ఫంక్షన్. నిన్ను తీసుకెళ్లాలని నాకు కూడా ఉంది. కానీ నువ్విప్పుడు ఒట్టి మనిషివి కాదు కదా. అక్కడ పెట్టే డీజే సౌండ్స్ అవి నీకు కొంచెం ఇరిటేట్గా ఉంటుంది. నువ్వు ఏమాత్రం అనీజీగా ఫీల్ అయినా అది నీ హెల్త్ మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే నేను రావద్దంటున్నాను. అంతేకాని నేను వదిలేసి వెళ్ళటం నాకు మాత్రం ఇష్టం చెప్పు. రేపు మార్నింగ్ కల్లా వచ్చేస్తాను. ఏమనుకోవద్దు. రా. వెళ్ళొస్తాను చాంద్రి. బాయ్. ఏంటమ్మా ఇద్దరు బయటకెళ్తున్నారా? లేదు మమ్మీ, పార్థు ఒక్కడే వెళ్తున్నాడు. నేను సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాను. ఓ, అదేంటి? మొన్నే చెప్పాను కదా అత్తయ్య, మా ఫ్రెండ్ పెళ్ళుందని. రేపు మార్నింగ్ కల్లా వచ్చేస్తాను. సరే పార్థు,
జాగ్రత్తగా వెళ్ళిరా. అయినా లాంగ్ డ్రైవ్ అంటున్నావు కదా, నువ్వు ఒక్కడివే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళడం ఎందుకు? డ్రైవర్ని తీసుకెళ్ళొచ్చుగా. పర్వాలేదు అత్తయ్య, లాంగ్ డ్రైవ్స్ నాకేం కొత్త కాదు కదా. అయినా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే నాకు కూడా థ్రిల్లింగ్గా ఉంటుంది. నేను బయలుదేరుతాను. బాయ్ చాంద్రి. బాయ్. అరే ఏంటి పార్దు, ఏమైనా ప్రాబ్లమా? కార్ ఎందుకో స్టార్ట్ అవడం లేదు అత్తయ్య. కండిషన్లో ఉన్న కారే ఎందుకు ఇలా అవుతుందో అర్థం కావడం లేదు. సర్లే, మా కార్ తీసుకుని వెళ్ళు. మెకానిక్కి ఫోన్ చేసి కార్ చూడమని చెప్తాను. షిట్, ఇప్పుడు ఈ కార్లో వెళ్ళకపోతే నా ప్లాన్ ఫెయిల్ అవుతుంది కదా. లాస్ట్ ఫైనల్గా ట్రై చేస్తాను అత్తయ్య. స్టార్ట్ అవ్వకపోతే అప్పుడు ఆ కార్ తీసుకువెళ్తాను. ఓకే చంద్రి, బాయ్. అత్తయ్య వెళ్ళొస్తాను. సరే బాయ్. సరే అత్తయ్య, బాయ్. పదమ్మా. నీలిమ ప్లాన్ చేయడం, అది జరగకుండా పోవటమా? పార్థు, యు ఆర్ ఫినిష్. విష్ యూ హ్యాపీ జర్నీ పార్థు. నువ్వు వెళ్ళటమే తప్ప తిరిగి రావటం ఉండదు. ఏంటండి, నాకు ఆకలిస్తుందని చెప్తే ఉత్తి చేతులతో వచ్చారు. మరి మీరేంటి అలా ఉన్నారు? నా ప్రాణానికి ఆకలిస్తుందంటే ఈ ప్రాణం అలా ఊరుకుంటుంది. రా చెప్తాను, రా. కూర్చో. ఇది పల్లెటూరు కదా, ఇక్కడ సరైన ఫుడ్ ఉండదు. అందుకే బాగా ఆలోచించాను. వెళ్ళి ప్రియా పికిల్స్ తీసుకొచ్చాను. వేడి వేడి అన్నంలో ప్రియా పచ్చళ్ళు కలుపుకొని తింటే ఆ రుచే వేరు. ప్రియా పచ్చడి గురించి నాకు కొత్తగా చెప్తున్నారేంటండి? అమ్మ చేతికి అమ్మదనంలాగా ప్రియా పచ్చళ్ళు ఉంటాయని అందరూ చెప్తూ ఉంటారు. చిన్న పల్లెటూరు నుంచి అమెరికా లాంటి సిటీ వరకు ప్రియా పికిల్స్ దొరకని చోటంటూ ఎక్కడా ఉండదు. ప్రపంచ భోజన ప్రియులందరికీ ప్రియా పికిల్స్ అంతగా ఆకర్షించాయి. బాగా ఆకలిగా ఉన్నప్పుడు కడుపు నిండా రుచికరమైన భోజనం తినాలనుకుంటే దానికి సరైన మార్గం ప్రియా పికిల్సే. యా, అవును బాను. ఎన్ని వెరైటీస్ ఉన్నా ప్రియా పికిల్తో ఒక్క ముద్దైనా తినాలి. అప్పుడే ఆ ఫుడ్ తిన్న తృప్తి వస్తుంది. దట్ ఈస్ ప్రియా పికిల్. ఆంధ్రలో గోంగూర పచ్చడి, ఆవకాయ, టమాటా పచ్చడి, ఇలా ఏ వెరైటీ అయినా సరే అది ప్రియా పికిల్ అయితే దాని రుచి వేరే లెవెల్ అబ్బా. చూసావా బాను, ఈ స్మెల్కే కడుపు నిండిపోతుంది. ఇక తిన్నావంటే సూపర్ అంతే. అబ్బా, ప్రియా పికిల్స్ ఎదురుగుండా పెట్టుకున్నాక తినకుండా ఎలా ఉంటామండి? తొందరగా పెట్టండి. సూపర్ అండి, అమృతంలా ఉంది. మీరు తినండి. ఎడబాటుని నేను భరించలేను. నీకు దూరంగా నేను బ్రతకలేను. ఎప్పటికీ మనిద్దరం ఇలాగే ఉండాలి, ఒక్కటిగా ఉండాలి. నీ ఊపిరే నా శ్వాసగా నేను బ్రతకాలి. నీ కళ్ళే నాకు ప్రపంచాన్ని చూపించాలి.